వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ జయకృష్ణ బ్లాగ్. ఇవాళ వచ్చేసి ఏంటంటే మన శంకరన్న ఫోన్ చేసిన అనమాట. శంకరన్న దగ్గరికి పోవాలి, ఇవాళ ఎన్ఎంఆర్ దగ్గరికి పోవాలా, మన ఓషేనా అనమాట. అన్న లీడర్ నీలమదన్న అంటే కొంచెం ప్రేమ పడి పడి చేస్తుంటారు. చిన్నపిల్లల కాడికి పెద్దల కాడికి మొత్తం చూస్తే మీరు పరేషన్ కావాలి. ఆడ పోయిన తర్వాత ఒక బ్లాగ్ వీడియో చూపిస్తాం మీకు. ఎన్ఎంఆర్ యువసేన సీనియర్ నాయకులు గంటి శంకర్ గారు ఇవ్వడం జరిగింది. నీలమదన్న దారి గురించి ఆయన మాటలతో ఇందాం. వచ్చేసిన అన్న చెప్పాలన్నా. శంకర్ ఓకేనా చెప్పాలా. నీలమదన్న గారు ఓకేనా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఓకే ఈరోజు కూడా చెప్పాలా. నీలమదన్న గారి క్రేజు గట్టిగా మాట్లాడన్నా. నీలమదన్న గారి క్రేజు ఓకే తగ్గలేదు, రోజు రోజుకి పెరుగుతుంది. ఒక సర్పంచ్ స్థాయి నుండి ఒక ఎంపీ స్థాయి వరకు ఎదగలిగారు. ఈరోజు నీలమదన్న గారు చేసిన సేవలు బొల్లారంలో అనేకం. కానీ మళ్ళీ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఓడిపోయినా కూడా, ఎంపీగా ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి దగ్గర కలుస్తూ అందరూ. యాక్చువల్లీ అన్న మచ్చా సీన్ అన్న అని చెప్పేసి మన గ్రూప్లో పడతాడు అన్న. అన్న చెప్పన్నా సీనన్న. నీలమదన్న గారు అంటే చెప్పాలా. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. గట్టిగా మాట్లాడు. ఒక గరీబీ ఓకే వాళ్లకు ఓకే అన్న అంటే నేను ఉన్నానే, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే చాలా మనసున్న మనిషి. అలాంటి వ్యక్తి ఎన్నో యాక్సిడెంట్ అయిన పబ్లిక్ కానీ, ఎంతోమంది గరీబ్ పబ్లిక్ కానీ 10,000 50,000 అదేవిధంగా ఎంతోమందిని అన్న హక్కున చేర్చుకొని అన్న చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. కానీ కొంతమంది ఆ అన్నను కావాలని ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ముందుకు రానియకుండా అన్నను ఒడగొట్టారు. అన్నను ఒడగొట్టినంత మాత్రాన సూర్యుని అరచేతుని అడ్డం పెట్టి ఆపుతా అంటే ఆగదు. సూర్యుడు ఉదయించి తీరుతాడు, గుర్తుపెట్టుకో. ఎవరైనా పబ్లిక్ ముఖంగా చెప్తున్నా. ఎందుకంటే నీలమదన్న అంటే ఒక శక్తి, అర్థమైందా. నీలమదన్న గారు ఒక మన అర్చకుడు. ఆయన బండి లేదు, ఇంటికి పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుందని ఒక దృష్టికి తీసుకెళ్తే 1,60,000 పెట్టి స్కూటీ ఇప్పించాడు, వికలాంగుల స్కూటీ. అలాంటి స్కూటీలు ఎన్నో పంచాడు. అదేవిధంగా దేవాలయాలకు, దర్గాకు, ప్రతి ఒక్క దానికి లక్షల డబ్బులు పంచాడన్న. అదేవిధంగా ఎండాకాలంలో రియో రామచంద్ర అంటూ నీళ్లు లేక బొల్లారం మున్సిపాలిటీ అంటే ఇది 34,000 చిల్లర ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్న ఊరు, గ్రామ పంచాయతీది. ఈ ఊర్లో నీళ్లు లేవంటే ప్రతి ఒక్క ఇంటికి 4 ట్యాంకర్లు పెట్టి ఫ్రీగా నీళ్ళదానం చేసిన దాత అంటే నీలమదన్న గారు. మొత్తం టోటల్ బొల్లారం మున్సిపాలిటీలో 22 వార్డులలో ప్రతి ఒక్క వార్డులో డోర్ టు డోర్ వాటర్ వంచి పెట్టిండు. అదేవిధంగా అన్న ఇంకేం చేసిందంటే, అన్న ప్రతి ఒక్క వినాయక చవితి వచ్చిన యూత్కు ప్రతి ఒక్కరికి వేలాది రూపాయలు అన్న డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా యూత్కు ఏం చేసిండు, క్రికెట్ బ్యాట్ కిట్లు ఆడుకోవడానికి వాళ్ళకు ప్రోత్సహించాడు. అదేవిధంగా చాలామంది పేద విద్యార్థినులు, వయసాధార కుటుంబాలకు అన్న లక్షలు పెట్టి ఇప్పటికి చదివిస్తున్నాడు. ఇప్పటికి కూడా అన్న చదివించిన అమ్మాయిలు కూడా ఇప్పటికి MBBS డాక్టర్లు అయ్యారు. వాళ్ళ అన్నను దేవునిలాగా ముక్తారు. అలాంటి వ్యక్తిని ఈసారి కంపల్సరీ మినిస్ట్రీ పదవి రావాలా. మినిస్ట్రీ పదవి వస్తుంది. మా బీసీ ముద్దు బిడ్డ ఆయన గెలిపించుకునే మాకున్నది. నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే ఆయన్ని. ఇప్పుడు మినిస్ట్రీ పదవి కూడా ఆఫర్లో ఉంది. మినిస్ట్రీ పదవి కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్, మళ్ళీ ఎట్లే పోతే మన రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ మన అన్నకు ఇద్దామని డిసైడ్ అయిపోయారు. కంపల్సరీగా మినిస్టర్ రావాలా. నా పేరు మచ్చ శ్రీనివాస్, బొల్లారం మున్సిపాలిటీ కుర్మా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నా. బొల్లారం నీలమదన్న ఫౌండర్ నేను గంటి శంకర్ మేము మదన్నం తీసుకొచ్చాము. అన్న వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బొల్లారం జరిగినాయి. ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఒకప్పుడు బొల్లారం అంటే ఎట్లుండే, గరీబోళ్ళు దొక్కాడితే కానీ డొక్కాడిని కుటుంబాలు ఉన్నాయి. యాక్సిడెంట్ అయితే వాళ్ళ కుటుంబాలు ఎంతో విలపిస్తారు. అలాంటి వాళ్ళకు అన్న ఫోన్ చేస్తే ఎంతో వేల మందికి
అన్న సహాయ సహకారాలు అందించాడు, ఇంకా అన్న అందిస్తూనే ఉన్నాడు. కాబట్టి బొల్లారం రాజకీయాలు త్వరలోనే మారుతాయి. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలు కూడా త్వరలోనే మారుతాయి, దేశ రాజకీయాలు కూడా త్వరలోనే మారుతాయి. నరేంద్ర మోడీ గారు మీరు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు, 10% మీరు ఓసీలో ఉన్న వాళ్ళకు మీరు ఏ విధంగా ఇస్తున్నారు మీరు చెప్పండి. వీకర్ సెక్షన్ అంటే దాంట్లో గరీబులకు ఇవ్వండి కాదంటలేము. ఎందుకు మీరు 2019 చట్టం తీసుకొచ్చారు? నువ్వు బీసీ అంటావు కదా, చాయ్ వాళ్ళ అంటావు కదా, చాయ్ వాళ్ళే వద్దంటలేము, కానీ నువ్వు ఆ చట్టం ఎందుకు తీసుకొచ్చినావు? ఆ చట్టం వల్ల ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? రాష్ట్రాల్లో ఇప్పుడు మా బీసీ బిడ్డలకు కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు కానీ చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాని మీద పెద్ద ఉద్యమే స్టార్ట్ చేస్తున్నాం. ఖబర్దార్ ఇక్కడ ఉన్న మన కేటీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు మాటికి ముందు ఏం చేస్తున్నావు? జవ్వాడ ఫామ్ హౌస్ని అయ్యా జాగిరి కాదు, నాలాల మీద కట్టినావు. ఏం బిడ్డ ఏమనుకుంటున్నావు? మాట్లాడితే ఆడపిల్లలను బ్రేక్ డ్యాన్సులు చేసుకోమంటావు. రేవంత్ అన్న ఆడపిల్లల గురించి సాఫ్ట్ కార్నర్ తోటి ఆడపిల్లలు పోతే ఇబ్బంది అవుతుందని ఫ్రీ బస్సు పెడితే ఫ్రీ బస్సే పెట్టుకో, బ్రేక్ డ్యాన్సులు పెట్టుకో. అంత చిల్లర చూప. మొన్న కేసీఆర్ కొండా సురేఖ మన బీసీ మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు. అలాంటివి నీవు రాజకీయాలకు పనికిరావు. రాజకీయ సన్యాసం తీసుకో కేటీఆర్, చెప్తున్నా. జై నీలమదన, జై నీలమదన, జై బీసీ. అసలు ముందు ఏం జరుగుతుందన్న? నెక్స్ట్ రాబోయేది బీసీ ముఖ్యమంత్రి వస్తున్నాడు. నెక్స్ట్ రాబోయేది కులగణన జరుగుతున్నది. రాహుల్ గాంధీ అమ్మ తల్లి సోనియా గాంధీ ఉన్న వాళ్ళ ఉద్దేశాలు వీకర్ సెక్షన్ బీసీలు. నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, నెక్స్ట్ బీసీ జెడ్పీటీసీలు అవుతారు, బీసీ సర్పంచ్లు అవుతారు, బీసీ చైర్మన్లు అవుతారు, మొత్తం బీసీలే అవుతారు. ఎందుకంటే పబ్లిక్లో ఏం తెలుసా, జనాభాలో 60-70% ఉన్న బీసీలకు ఎన్ని పదవులు ఉన్నాయో మీరే ఆలోచించండి. పేర్లు అంటే చెప్తున్నాను, నేను ఒక బీసీ బిడ్డనే, గంతి శంకర్ నేను ఒక బీసీ బిడ్డనే, జయకృష్ణ కూడా ఒక బీసీ బిడ్డనే. ప్రతి ఒక్కరికి మనకు అవకాశాలు రావాలా, ఎందుకు రాకూడదు? జనాభా ప్రాతిపదికగా నీకెంత నాకెంత, మాకొద్దు, మాకు ఇవ్వండి చాలు, మా పోస్టులు మాకు ఇవ్వండి. మాకు ఇచ్చినప్పుడే నిజమైన రాజ్యాంగం. అంబేద్కర్ ఉత్తరాయల రాజ్యాంగం అందరికి న్యాయం జరగాలని రాసిండు. గుర్తుపెట్టుకో, నరేంద్ర మోడీ గారు ఇప్పటికి చాలా మీరు తప్పులు చేస్తున్నారు, అర్థమైందా? వీకర్ సెక్షన్ అనేది తీసుకొచ్చి ఒక ఈడబ్ల్యూసీ బిల్లు పెట్టారు. ఆ బిల్లు వల్ల ఎంతమంది బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎంతమంది ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. అది ఈ ఉద్యమంగా మేము ముందుకెళ్తున్నాము. ఇంకోటి, ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కటి బీసీలు అవుతున్నారు. ధన్యవాదాలు మిత్రులు. జయకృష్ణ మన అబ్బాయిది చాలా యాక్టివ్ ఉంటాడు. జయకృష్ణ చెప్పన్నా, మిస్టర్ జయకృష్ణ బ్లాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓకే, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లైక్. ఓకే.